రామాయణం అనేది మనం ఇతిహాసంగా చూస్తామా, భారతదేశ నాగరికతగా చూస్తామా అనే విషయం ఎవరెవరి ఇష్టం గానీ, రామాయణం ఎన్ని సార్లు చదువుతున్నా కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించే విషయం ఏంటంటే, రాముడి ట్రైట్స్ కానీ, క్వాలిటీస్ కానీ ఏవైతే ఉన్నాయో, బాలకాండలో విశ్వామిత్రుడొచ్చి తాటక బారి నుంచి తన వాళ్ళని రక్షించమని కోరుకున్నప్పుడు, తండ్రిగా దశరథుడు మదన పడుతున్నప్పుడు రాముడిని పంపాలా వద్దా అని ముందుకొచ్చి వృత్తధర్మం, రాజధర్మాన్ని చూపిచ్చి, అలాగే గురువు పట్ల ఉన్న గౌరవంతో, విశ్వామిత్రుడి పట్ల ఉన్న గౌరవంతో కాపాడడానికి ముందుకెళ్ళడం కానివ్వండి. అక్కడికెళ్ళిన తర్వాత మళ్ళీ తాటకని వధించాల్సొచ్చినప్పుడు, రాజధర్మం ప్రకారం స్త్రీని వధించచ్చా లేదా అని సంశయించడం గానివ్వండి. ఆ తర్వాత స్వయంవరానికి మిథిలా రాజ్యం వెళ్ళాల్సొచ్చినప్పుడు, స్వయంవరానికెళ్ళినప్పుడు అక్కడ శివధనుస్సుని ఎవరు వంచలేకపోయారన్నప్పుడు గూడా పరాక్రమం చూపించి, మెరిట్ మీదనే ఆ శివధనుస్సును వంచిన తర్వాతనే సీతాదేవిని గెలుచుకోవడం గానివ్వండి. ఆ తర్వాత పట్టాభిషేకానికి వెళ్ళినప్పుడు దశరథ మహారాజు తొలుత నువ్వు పట్టాభిషేకానికి సిద్ధమమ్మని చెప్పి, ఆయన పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేసుకుంటున్న తర్వాత కైకేయికి ఇచ్చిన మాట కారణంగా నీకు పట్టాభిషేకం గాదు, వనవాసం ప్రాప్తిస్తుందని చెప్పినప్పుడు, వనవాసానికి వెళ్ళాల్సి ఉంటుందని చెప్పినప్పుడు కూడా మాట్లాడకుండా ఒప్పుకోవడం, దానికి లక్ష్మణుడు విపరీతంగా కోపోద్రిక్తుడై తండ్రిని దూషించబోతే, లక్ష్మణుడిని రాముడు వారించి, పితృవాక్య పరిపాలన అనేది అది మనకు ఆనందాన్నిచ్చేదైనా, బాధనిచ్చేదైనా, పట్టాభిషేకమైనా, వనవాసమైనా సమంగా తీసుకోవాలి. ఏదైనా మనం పాటించాల్సిందే అని చెప్పి వారించడం గానివ్వండి. అలాగే అడవులకెళ్ళిపోయిన తర్వాత దశరథుడు కాలం చేసిన తర్వాత కొంతకాలానికి భరతుడు, తర్వాత వశిష్ఠుడు వీళ్ళందరూ కలిసి రాముడిని ఎలాగైనా ఒప్పించి వెనక్కి తీసుకురావాలి, రాజుని చేయాలనే ఉద్దేశంతో చిత్రకూటానికి వచ్చినప్పుడు, అక్కడ రాముడికి ఇంకంతకన్నా మంచి అవకాశం ఏమి ఉండదు. ఎవరి కోసం మాటిచ్చామో ఆ తండ్రి లేడు. భరతుడు కూడా వశిష్ఠుడు కూడా రకరకాలుగా ఒప్పించడానికి వచ్చారు, చెప్పారు కూడా. నువ్వు ఎవరి కోసం మాటిచ్చావో ఆ దశరథుడు లేడు. కైకేయి ఎవరి కోసం మాట్లాడిందో ఆ భరతుడే రాజ్యం వద్దంటున్నాడు, రాజు కానంటున్నాడు. అలాగే కైకేయి కూడా నువ్వు ఇప్పుడు వెనక్కి రావడానికి, రాజు అవ్వడానికి ఒప్పుకున్నారు. రాజ్యానికి రాజు లేరు ప్రస్తుతానికి, నువ్వు తప్ప ఎవరు దిక్కులేరు అని చెప్పినా కూడా ఆ ఎక్స్క్యూజ్ని ఏమీ తీసుకోకుండా సత్యం మాత్రమే, మాట మాత్రమే, నేను ఇచ్చిన పితృవాక్య పరిపాలనలో ఉంటాను, అలాగే సత్యం పట్ల నిలబడతానని చెప్పి, మాట మీదే ఉంటానని చెప్పి వాళ్ళని భరతుడిని ఒప్పించి వెనక్కి పంపడం కానివ్వండి.